అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. మా మమ్మీ ఛానల్కి ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు అయితే మాత్రం స్పెషల్గా సింపుల్గా ఈజీగా పిల్లలు తినేటట్లుగా చికెన్ పకోడీ అయితే చూపిస్తున్నాను. నేనైతే చికెన్ 1/2 kg తెప్పించుకొని దాంట్లో ఇంకా బోన్లెస్ పీసెస్ చిన్న పీసెస్ తీసుకొని చూసారు ఇక్కడ కనిపించిన విధంగా చిన్న ముక్కలు అయితే మాత్రం నేను కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం అలాగే గరం మసాలా వేసేసి అయితే మాత్రం కుదిరితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అలాగే దీంతో పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే పెరుగు ప్రస్తుతానికి లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇది బాగా మొత్తానికి ఉప్పు కారం దానికి పట్టేటట్లుగా బాగా కలుపుకొని దీంట్లోకి అయితే మాత్రం పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు దీంట్లో కావాలనుకుంటే శనగపిండి, బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. జనరల్గా చాలామంది ఎక్కువ వేస్తారు, బట్ నేను ఎక్కువ వేయను. నేను లైట్గా వేస్తాను శనగపిండి, ఎందుకంటే అద్దలేనట్లయితే మాత్రం ఉండాలి చికెన్ పకోడీకి. అప్పుడైతే మాత్రం కరకరలాడుతూ ఉంటుంది. బియ్యం పిండి వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా దీంట్లో ఫ్లేవర్స్ కానీ ఫుడ్ కలర్స్ అయితే మాత్రం ఏమీ యూజ్ చేయట్లేదు. పిల్లలు తినేటప్పుడు పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఏం ఆయిల్ యూజ్ చేస్తారో, ఎలా యూజ్ చేస్తారో, చికెన్ ఎప్పుడు తీసుకొచ్చారో, ఫ్రెషో కాదని మనకి రకరకాల అనుమానాలు అయితే ఉంటాయి. కాబట్టి అలా కాకుండా కొంచెం 1/2 kgలో నుంచి నేను 1/4 kg తీసుకొని ఇలా చికెన్ పకోడీ అయితే వేశాను. సింపుల్గా పాప తినేటట్లుగా ఇలా మిక్స్ చేసుకొని ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు అయితే మాత్రం పక్కన పెట్టేసి ఇంకా అది కొంచెం మనకు ఆ మసాలా అంతా మొక్కలకైతే అంటుకుంటుంది. కాసేపు ఒక 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత నూనె అయితే వేసుకొని కొంచెం చిన్న పీసులే కాబట్టి చిన్న కళాయి పెట్టుకున్నాను. ఇలా వేడెక్కిన తర్వాత మళ్ళీ నూనె ఎంత పొంగు వచ్చేస్తుందో అనుకోకండి. ఆల్రెడీ మధ్యాహ్నం ఫిష్ ఫ్రై ఏదో చేశారు. చేయడం వల్ల మా అత్తయ్య గారు చేయడం వల్ల ఆ నూనె అయితే మాత్రం కొంచెం పొంగుతుంది. బాగా హీట్ అయిన తర్వాత చిన్న పీసెస్ తీసుకొని వేసేసుకొని అలాగే గోల్డ్ రంగు వచ్చేంత వరకు అయితే మాత్రం మనం చికెన్ పకోడీ అయితే మాత్రం వేపుకోవచ్చు. కానీ నిజంగా అలా పొంగేటప్పుడు మళ్ళీ బాగా చూసుకోవాలి. నూనె దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మన ఆడవాళ్ళు తెలియకుండానే ఆ నూనెలో వేలు పెడుతూ ఉంటాము. ఎందుకంటే తెలియదు కదా, వంట ధ్యాసలో పడిపోయి మనం ఏం చేస్తున్నాం ఏంటో పట్టించుకోం. అంతే. కుకింగ్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ కాబట్టి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి రకరకాలు ట్రై చేసేదాన్ని ఏదైనా సరే. బట్ చికెన్ అనేది నేను ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా నేను ఎప్పుడు తినలేదు. ఇప్పుడు పిల్లలు అయితే మాత్రం ఎగబడి తింటున్నారు. చికెన్కి ఏదో కరువాసినట్లు. అసలు ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ KFC వచ్చినప్పటి నుంచి ఇంకేదో వచ్చినప్పటి నుంచి రకరకాలతో ఇంకా జనాల్ని హింసించేస్తున్నారు. కానీ ఏదనుకున్నా ఏది చేసినా ఇంట్లో చేసుకొని తినేది హెల్దీయే. మొత్తానికి ఫైనల్గా చికెన్ పకోడీ అయితే మాత్రం రెడీ అయిపోయింది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు, మసాలా ఐటమ్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు. ప్లెయిన్గా చికెన్ పకోడీ అయితే చేసేసుకున్నాను. దీంట్లోకి స్టఫింగ్ అయితే జీడిపప్పు కూడా మనం వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కావాలనుకున్నట్లయితే ఎక్కువ వాడేస్తున్నాను అనిపించింది ఈ మధ్య, అందుకని జీడిపప్పు వేయలేదు. ఇంకా కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు అయితే మాత్రం గార్నిష్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ పకోడీ తినేటప్పుడు ఎప్పుడైనా సరే బయట నుంచి తినేటప్పుడు అయితే మాత్రం మనకి కలర్ వేరేగా ఉంటుంది, బట్ ఇంట్లో చేసుకునే వాటికి కలర్ వేరేగా ఉంటుంది. బట్ టేస్ట్ ఏదైనా సరే మనం హోమ్ మేడ్ చేసుకుంది టేస్ట్ వేరు కదా. పిల్లలకి ఇలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మాత్రం అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకొని చిన్న పీసెస్ కట్టుకొని ఈజీగా స్నాక్స్ అయితే మాత్రం తయారు చేయండి. అలాగే మా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఇంకా మరిన్ని వీడియోస్ ఏ కాంటెంట్ ఏ టాపిక్తో చేయాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఫైనల్గా చికెన్ పకోడీ అయితే మాత్రం అదిరిపోయింది. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకో వీడియో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.